చనిపోవాలనుకున్నాడు కానీ దైవజనులు అక్కడనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెందుకు తొందరపడుతున్నావు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కుటుంబంలో సమస్యలు వచ్చావని, పిల్లలు మారలేదని, భర్త మారలేదు, ఎందుకు తొందరపడుతున్నావు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరలా నీ కుటుంబాన్ని దేవుడు మరలా ఆశీర్వదిస్తాడు. మరలా నీ కుటుంబాన్ని దేవుడు మరలా దీవిస్తాడు. మరలా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు నైనా, నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి నైనా, ఇబ్బందులు కొలుములో చుడిపించండి నైనా అని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి వందనాలు దేవా, స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్యానికి స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి స్తోత్రాలు. యేసయ్యానికి స్తోత్రాలు, తండ్రి స్తోత్రాలు. అయ్యానికి వందనాలు. ఎండిపోయిన ఎముకలను నైనా మరలా బ్రతికింప చేశావు నైనా. మా కుటుంబాలను కూడా మరలా చిగురింప చేయండి. మా కుటుంబాలను మరలా జీవించండి. ఏ విషయంలో ఎండిపోయారు? ప్రార్థనలు ఎండిపోయారు, విశ్వాసులు ఎండిపోయారేమో, మరలా చిగురింప చేయండి నైనా. చిగురింప చేయండి సయ్యా. నీకు స్తోత్రమైనా స్తోత్రం తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. కృప చూపండి నైనా, కృప చూపండి. కుటుంబాలు దీవించబడాలి, కుటుంబాలు ఇబ్బందులు తొలగించబడాలి, సహాయం చేయండి. నీ బిడ్డలు ఆశించినట్లుగా మరి కుటుంబం ప్రభు చక్కగా జీవించబడి సహాయం చేయండి. సాతాను దూరపరచండి. నీకు స్తోత్రాలు. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు, అందరు చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి. నీ ఉంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమో ఇచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వు ఉంటే నాకు చాలునైనా. ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా నువ్వు ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయండి. నువ్వు ఉంటే మాకు చాలునైనా యేసయ్యా. లోకంలో మాకు ఏది అక్కర్లేదు. మా భర్తను మార్చండి, మా పిల్లల్ని మార్చండి. నువ్వు చేసే పనుల మీద తోడై ఉండండి. అందరూ ప్రార్థన చేసుకున్నాం, అందరూ ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన చేసుకుంటూ మీ కొరకు చివరి ప్రార్థన చేయబోతున్నాం.